హైవ్యూస్ మంచు లక్ష్మి అండ్ ఆమె భర్త శ్రీనివాస్ విడిపోయారా, విడాకులైనయా, మోహన్ బాబు కారణమా? నాకు తెలియదే. కానీ అలా వార్తలు ఈరోజు ఉన్నాయి. ఏంటని చూస్తే, ఒరే బాబు, మా ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, హీ సెటిల్ ఇన్ అబ్రాడ్, మేమిద్దరు కలిసిమెలిసి ఉన్నారు బాబు, హ్యాపీగా ఉన్నారు బాబు. నేను వచ్చేసి సినిమాల పరంగా నేను బిజీగా ఉన్న, యాక్టింగ్ పరంగా. మా బిడ్డలు ఉన్నారు కదా, మా కూతురు ఉంది కదా, వాళ్ళ నాన్న దగ్గరే ఉంది ఇప్పుడు అని చెప్పేసాను. అతని పేరు ఆండ్రూ శ్రీనివాస్. వాళ్ళు విడాకులు తీసుకోవాలి. ఈరోజు మంచు లక్ష్మి ఎందుకు క్లారిటీ ఇచ్చిందంటే, ఎవరో కొంచెం గట్టిగానే పోస్టులు ఏవో పెట్టినట్టున్నారు, వీడియోలు ఏవో చేసినట్టున్నారు. మొత్తానికి ఆమె దృష్టికి వెళ్ళారు. బాబు ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వకపోతే తేడా కొట్టేలా ఉందని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. సీరియస్లీ నాకు కూడా ఈరోజు డౌటు, ఈమె కనిపిస్తుంది, వాళ్ళ ఆయన కనిపించట్లేదు ఏంటి, మొత్తం ఇక్కడ ఈమె ఉంటుంది, మరి వాళ్ళ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి, డౌట్లు. బట్ ఏ రోజు కూడా మనం ఆ విషయం టచ్ చేయాలి. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళ గురించి రిలేషన్ ఉన్నట్టు పిచ్చి పిచ్చి వార్తలు ఏమి లేవు, విడాకులు అయిపోయిన భరణం ఎంత పిచ్చి పిచ్చి వార్తలు ఏమి లేవు. ఆమె జీవితం లీడ్ చేసుకుంటా పోతుంది. వాళ్ళ ఆయన వచ్చేసి ఫారెన్ ఎక్కడ ఉన్నాడు అని నేను అనుకున్నా. బట్ విడాకులైన మోహన్ బాబు కారణం అనే విషయం అసలు ఆ టాపిక్ టచ్ చేయలేదు. అండ్ దాని తాలూకు నేను వినింది లేదు, చూసింది లేదు. ఏం మాట్లాడుతూ ఉంటే మొత్తానికి మధ్యలో గెలికట్రా బాబు అనిపించింది. సో ఈ డివోషన్ ఛానల్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ టాపిక్ దయచేసి గుర్తుంచుకోండి. ఎక్కడన్నా ఎవరన్నా కెరీర్ పరంగా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే, వాళ్ళు సింగిల్గానే మీకు కనిపిస్తూ ఉంటే, విడాకులు తీసుకున్నట్టు కాదు, విడిపోయినట్టు కాదు. దయచేసి తొందరపడద్దు. పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి పోస్టులు, పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకండి. మంచు లక్ష్మి స్పష్టంగా ఈరోజు చెప్పింది, వారి బాబు నేను మా ఆయన కలిసే ఉన్నాం, ఆయన ఫారెన్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఇక్కడ వచ్చేసి యాక్టింగ్ పరంగా నా ట్రయల్ నేను చేసుకుంటూ ఉన్నాను రా బాబు, నా కూతురు వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర ఉంది ఇప్పుడు అని చెప్పేసాను. సో మొత్తంగా ఇది మ్యాటర్.